కాకినాడ జిల్లాలో నూకరాజు కుటుంబం ఆత్మహత్య వ్యవహారం ఇప్పుడు సంచలనం రేపుతోంది. చనిపోయే ముందు సౌజన్య రాసిన 5 పేజీల సూసైడ్ నోట్ వెలుగులోకి వచ్చింది. తన భర్తకు కెనడా, ముంబై నుంచి తెప్పించిన కెమికల్ ఇంజెక్షన్ ఇచ్చి సాదిక్ చంపేశాడని, మతం మారాలి అని తనకు తీవ్ర చిత్రహింసలు పెట్టాడని లేఖలో సౌజన్య తెలిపింది. వేధింపులు తాళలేక కొడుకు భద్రత కోసమే కుటుంబమంతా సూసైడ్ చేసుకుంటున్నట్లు తెలిపింది. పోలీసు అధికారులతో పరిచయాలు ఉన్నాయని బెదిరించేవాడని, కొద్ది రోజుల క్రితం ఉప్పాడ సముద్రంలో నెట్టేసి చంపేందుకు కూడా ప్రయత్నించాడని ఆవేదన వ్యక్తం చేసింది. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఎంపీ, ఎమ్మెల్యే అధికారుల్ని లేఖ ద్వారా కోరింది సౌజన్య. సౌజన్య రాసిన లెటర్ మనం చూస్తున్నాం బిగ్ టీవీ స్క్రీన్ పైన. 10 days బ్యాక్ 3 రోజులు కొట్టాడు నన్ను ఉప్పాడ. మీరు ఒకసారి హోల్డ్ చేస్తే చదవడానికి బాగుంటుంది. చిన్నప్పటి నుంచి ఒకరితో మాట పడకూడదు, ఏది చెప్పించకూడదు. నాకు నేనే గీత గీసుకొని బాగా చదువుకొని అన్ని రంగాల్లో ముందుండి లా, సెల్ఫ్ స్టడీలో అన్నీ నేర్చుకునేదాన్ని అంటూ తను ఎటువంటి ఇబ్బందులు అనుభవించింది అనేది ఆ లేఖలో చాలా స్పష్టంగా వివరించారు సౌజన్య. మా ప్రతినిధి శివ ఉన్నారు మరింత సమాచారం అందించేందుకు. శివ, ఇప్పుడు సౌజన్య లేఖ రాశారు, దాంట్లో అనేక విషయాలు ప్రస్తావించారు. ఆ సాదికి ఎట్లా ఇబ్బంది పెట్టేవాడు, తన భాషలో ఏం చేస్తుంది అనే దానిపైన ఈ లేఖ ఇప్పుడు ఎంత కీలకంగా మారుతుంది ఈ కేసు ఎంక్వైరీలో? శివశంకర్. రాజేష్, ఈ లేఖ ఎంక్వైరీకే కాదు మొత్తం కేసుకే కీలకమైందని చెప్పుకోవాలి. అయితే ఈ లెటర్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు కానీ ఇప్పటివరకు బయటకు పెట్టలేదు. ఈ లెటర్ బయటికి రావడంతో దీంట్లో ఉన్న సంచలన విషయాలన్నీ బయటకు వచ్చాయి. ఒకటి ప్రధానంగా చూసుకుంటే తన అల్లారు ముద్దుగా ఎలా పెరిగిందనే దాని మీద పూర్తిగా ఆ లేఖలో రాసుకొచ్చింది. తనకి అంటే తన తండ్రికి ఎటువంటి చెడ్డ పేరు రాకుండా తనకు తానే ఒక సర్కిల్ గీసుకుని అందులో ఉండేదాన్ని చెప్పింది. అలాగే చూసినట్లయితే పెళ్ళైన తర్వాత భర్తకి ఎవరైతే తన కొడుక్కి తండ్రి ప్రేమ లేకపోవడంతో బయట ప్రపంచం అనేది పెద్దగా తెలిసేది కాదు. ఎందుకంటే తన భర్త రావులపాలెంలోనే వ్యాపార నిమిత్తం ఎక్కువగా ఉండేవారు. సో ఏదైనా రావులపాలెం ఫంక్షన్స్కి మాత్రమే తీసుకువెళ్ళేవారు కాబట్టి బయట ప్రపంచం అనేది తన కొడుక్కి తెలియదు. కాబట్టి కాకినాడలో అలా తిప్పేదాన్ని అప్పుడే రైఫిల్ షూటింగ్లో జాయిన్ చేశాను. అయితే సాదిక్ తన కొడుకుతో మంచిగా ఉంటూ ఇంటి విషయాలన్నీ తెలుసుకుని తనకి ఫ్రెండ్గా ఉంటానని చెప్పి దగ్గరయ్యాడని చెప్పి కొన్ని పర్సనల్ విషయాలు తెలుసుకుని తర్వాత నుంచి బ్లాక్మెయిల్ చేయడం స్టార్ట్ చేశాడని, తన లైఫ్లోంచి వెళ్ళిపోమని ఎంత చెప్పినా కూడా వెళ్ళేవాడు కాదని, ఆఖరికి తన కుటుంబం దగ్గరికి వెళ్ళి చెప్తే వాళ్ళ ముందే తనని చిత్రహింసలు పెట్టాడని, తన్ని కొట్టి అక్కడి నుంచి ఉప్పాడ తీసుకెళ్లి 16 కిలోమీటర్లు ఉప్పాడ తీసుకెళ్లి సముద్రంలో నెట్టేసి మళ్ళీ వెనక్కి లాగి మరొకసారి నా ఇంటి దగ్గరికి వచ్చావంటే కనుక చంపేస్తానని బెదిరించేవాడని, అలాగే ఈ డిపార్ట్మెంట్కి సంబంధించి పోలీసులకు కూడా నేనే ట్రైనింగ్ ఇచ్చేవాడిని, నువ్వు ఎవరి దగ్గరికి వెళ్ళినా అంటే పోలీసుల దగ్గరికి వాళ్ళు వెళ్ళకపోవడానికి కారణం ప్రధానంగా ఇదే అయి ఉండొచ్చు. ఇటు ఎస్పీ దగ్గర నుంచి అందరి దగ్గరగా నాకు పరిచయాలు ఉన్నాయి, ఒకవేళ నువ్వు వెళ్తే నీ మీదే నేను తప్పుడు కేసులు పెట్టిస్తాను, నిన్ను అరెస్ట్ చేపిస్తాను, అప్పుడు నీ తండ్రి పరువు కూడా పోతుందంటూ కూడా బ్లాక్మెయిల్ చేసేవాడని అయితే కేసు లెటర్ లో స్పష్టంగా రాసింది. సో తన భర్త అదే ఒక పాయింట్ మనకు కనిపిస్తుంది, తను చనిపోయిన తర్వాత పూర్తి తన కంట్రోల్ మొత్తం తను తీసేసుకున్నాడు. నా భర్త చనిపోయిన తర్వాత ఇంకా నేను పూర్తిగా బానిసగా మారిపోయినట్టు కూడా చాలా ఆవేదన వ్యక్తం చేశారు ఆ లేఖలో. సో ఈ లేఖ ఆధారంగా ఏంటి ఫర్దర్ ఎంక్వైరీలో ఎటువంటి టర్న్స్ తీసుకునే అవకాశం ఉండే ఆస్కారం కనబడుతుంది శివశంకర్? అయితే ఆ లెటర్లో మెన్షన్ చేసినట్టుగా ఏదైతే కెనడా లేదా ముంబైకి సంబంధించి కెమికల్ ఇంజెక్షన్ తీసుకువచ్చినట్లుగా అయితే ఆ లేఖలో రాసింది. దానికి సంబంధించి ఆ కెమికల్ ఇంజెక్షన్ ఎవరిచ్చారు, ఎక్కడి నుంచి తీసుకొచ్చాడు, ఎవరు సప్లై చేస్తున్నారనే కోణం ఒకటి చూసుకోవచ్చు. ఇంకొకటి తన కుమారుణ్ణి అంటే రియోని టెర్రరిస్టులకి అమ్మేస్తానని బెదిరించడం, అంటే టెర్రరిస్టులకు అమ్మేస్తానని బెదిరిస్తున్నాడంటే ఏమైనా సంబంధాలు ఉన్నాయనే కోణంలో కూడా పోలీసులు ఎంక్వైరీ జరుగుతాయి ఖచ్చితంగా. అంటే ఇంకొకటి మతం మారమని వేధించడం అనే కోణంలో కూడా ఖచ్చితంగా అతను రైఫిల్ షూటింగ్ ట్రైనింగ్ తీసుకుందంతా కూడా హైదరాబాద్, అతను వెళ్ళిపోయింది కూడా ఢిల్లీ, అంటే అతను పట్టుబడింది కూడా ఢిల్లీ, యూపీలో. సో ఈ ఎక్కడ కూడా ఫోన్ లేకుండా, ఫోన్కి సంబంధించిన ట్రాన్సాక్షన్స్ లేకుండా ఇతను కదలికలన్నీ కూడా 4 రోజుల్లో 4 రాష్ట్రాలు దాటాడు. అంటే అసలు దీని వెనక ఉన్నది ఒక నెట్వర్క్ అనే కోణంలో కూడా పోలీసులు స్టెప్ తీసుకునే అవకాశం ఉంది. దాంట్లో ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఈ సైట్కి సంబంధించిన డాక్యుమెంట్స్ కావచ్చు, వీళ్ళ ఆస్తికి సంబంధించిన డాక్యుమెంట్స్ కావచ్చు, తన భర్త ఫోల్డ్ ఫోన్ అలాగే తన దగ్గర వాట్సాప్ నుంచి తీసుకున్న డేటా కావచ్చు, ఇవన్నీ ఎక్కడ స్టోర్ చేశాడు అనే కోణంలో కూడా పోలీసులు ఎంక్వైరీ అయితే కొనసాగచ్చు. ఇవన్నీ కూడా అంటే ఈ 5 పేజీల్లో ఉన్న కీలకమైన అంశాలన్నీ కూడా ఖచ్చితంగా పోలీసులు ఛేదించాలి. ఎందుకంటే చాలా అనుమానాలకి తావిచ్చే అంశాలన్నీ కూడా సౌజన్య తన మరణ ఆందోళన రాసింది రాజేష్.